కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ సోషల్ మీడియా ముందుగా ఈ ట్రూత్ బాంబులు, టైం బాంబుల కల్చర్ తీసుకొచ్చింది. గత ఏడాది అక్టోబర్ 23న టీడీపీ తన సోషల్ మీడియాలో ఒక పోస్టు వేసింది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు బిగ్ ఎక్స్పోజ్ కమింగ్ ఆన్ 24 అక్టోబర్ 12 PM. అప్పట్లో టీడీపీ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ వైరల్ అయింది. దీనికి పోటీగా వైసీపీ కూడా అదే సమయంలో బ్లాస్టింగ్ న్యూస్ రిలీజ్ చేస్తామని చెప్పింది. ఇలా రెండు పార్టీలు పోటాపోటీగా చేసిన పోస్టులు అప్పట్లో వైరల్ అయ్యాయి. అయితే అప్పట్లో రెండు పార్టీలు రివీల్ చేస్తామన్న సెన్సేషన్ మాత్రం పెద్దగా ఆకట్టుకోలేదు. మాజీ సీఎం జగన్ వేసిన దావాపై ఆయన తల్లి విజయమ్మ రాసిన లేఖను టీడీపీ పోస్టు చేసి అదే బిగ్ ఎక్స్పోజ్ అంటూ చెప్పుకొచ్చింది. అయితే అప్పటికి ఓ పత్రికతో పాటు వెబ్సైట్, యూట్యూబ్ ఛానళ్లలో అంశం ప్రచారం జరగడంతో టీడీపీ చెప్పుకున్న సెన్సేషన్ క్రియేట్ చేయలేకపోయింది. అదే విధంగా అదే సమయానికి బిగ్ బ్లాస్ట్ అన్న వైసీపీ కూడా పేర్లు లేకుండా ఓ టీడీపీ నేతకు డ్రగ్స్ లింకులు ఉన్నాయంటూ ఆధారాలు లేని పోస్ట్ చేసి తుస్సుమనిపించింది. ఇక తాజాగా అదే క్రమంలో వల్లభనేని వంశీ ఎపిసోడ్ లో ట్రూత్ బాంబ్ పేల్చుతామంటూ నిన్న ప్రకటించింది. రాష్ట్రంలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్న కేసులో వైసీపీ ఏం బాంబు పేల్చుతుందా అంటూ అంతా ఎదురు చూశారు. అయితే అప్పటికే అందరికీ తెలిసిన సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని బయటపెట్టి అభిమానుల ఉత్కంఠను వైసీపీ నీరుగార్చేసింది. గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి చేసిన తన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ సత్యవర్ధన్ గతంలో మెజిస్ట్రేట్ కు వాంగ్మూలనిచ్చారు. అయితే సత్యవర్ధన్ ను బెదిరించడం వల్లే ఆయన ఫిర్యాదు వాపసు తీసుకున్నాడని పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. ఈ కేసులోనే వంశీని అరెస్టు చేశారు. ఈ ఎపిసోడ్ పై వారం రోజులుగా చర్చ జరుగుతుండగా ట్రూత్ బాంబ్ పేరిట వైసీపీ పాత విషయాన్ని చెప్పడంతో ఆ పార్టీ అభిమానులు కూడా నీరుగారిపోయారంటున్నారు. ఇక అదే సమయానికి టీడీపీ చెప్పా పెట్టకుండా పెద్ద ఆటం బాంబే పేల్చింది. వంశీ ఇంట్లో సీసీ ఫుటేజ్ ను బయటపెట్టింది. ఆ వీడియోలో వంశీ, సత్యవర్ధన్ ఇద్దరూ ఉన్నారు. ఇప్పటి వరకు సీసీ ఫుటేజ్ ఉందని చెప్పడమే కానీ అది బయటపెట్టలేదు. అయితే వైసీపీ ట్రూత్ బాంబుకు విరుగుడుగా టీడీపీ వంశీ ఇంట్లో సీసీ ఫుటేజ్ రిలీజ్ చేసి ఆటం బాంబ్ పేల్చింది. వైసీపీ ట్రూత్ బాంబ్ కన్నా కొద్దిగా మిన్నలా ఈ సీసీ ఫుటేజ్ పై ఎక్కువగా చర్చ జరిగిందని అంటున్నారు. మొత్తానికి ఏపీలో కొత్త ట్రెండ్ లా మారిన పొలిటికల్ బాంబ్ కల్చర్ ముందు ఎలాంటి సెన్సేషన్ ఇష్యూలను బయటపెట్టిస్తుందో చూడాలి.